నాయలిగిరి కొండల మధ్యలో ఉన్న హులిక్కలనే చిన్న గిరిజన గ్రామంలో మణి అనే యువకుడు ఉండేవాడు. హులిక్కల్ గ్రామం గిరిజన తెగల నివాస స్థలం. అతని గ్రామం పురాతన ఆచార వ్యవహారాలు మరియు నమ్మకాలతో విలసిల్లుతోంది. గిరిజన సంస్కృతి మరియు సంప్రదాయాలు ప్రాచీన కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్నాయి. మణి జీవితం ప్రకృతితో మరియు తరతరాలుగా అందించబడిన జ్ఞానంతో ముడిపడి ఉంది. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తూ పర్వతాలపై వెచ్చని కాంతిని ప్రసరిస్తున్నప్పుడు మణి అంకుల్ లాబున్ అనే పురాణ తరంగం గురించి ఒక కథను చెప్పాడు. ఈ కథలు తరచుగా సాంప్రదాయ ఆచారాలు మరియు నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. ఇది ప్రకృతి యొక్క శక్తి మరియు దాని హెచ్చరికలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యత గురించి కథ. కొన్ని సంవత్సరాల తరువాత అసాధారణ సంకేతాలు కనిపించడం ప్రారంభించాయి. విడతలు నిశ్శబ్దమయ్యాయి మరియు భూమి వణికింది. మణి అతని అంకుల్ చెప్పిన మాటలను గుర్తుంచుకొని ఇది హెచ్చరిక అని అర్థం చేసుకున్నాడు. అతను త్వరగా గ్రామస్తులను అప్రమత్తం చేశాడు. వారు పురాతన జ్ఞానాన్ని అనుసరించి ఎత్తైన ప్రదేశంలో ఆశ్రయం పొందారు. ఒక పెద్ద సునామీ ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది, తీర ప్రాంతాలను నాశనం చేసింది. కానీ వాళ్ల గ్రామం సురక్షితంగా ఉంది. ఇది సాంప్రదాయ జ్ఞానం మరియు గిరిజన సమాజం మరియు పర్యావరణం మధ్య లోతైన అనుబంధం యొక్క శక్తికి నిదర్శనం. మణి కథ భవిష్యత్తు తరాలకు ప్రకృతిని గౌరవించడం మరియు వారి పూర్వీకుల జ్ఞానాన్ని ఆదరించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసింది. ఇది మానవత్వం మరియు పర్యావరణం మధ్య సున్నితమైన సమతుల్యాన్ని మరియు స్థిరమైన జీవనం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పింది. పురాతన వృక్షం భూమికి వారి శాశ్వత అనుబంధానికి చిహ్నం నిటారుగా నిలబడి స్థితిస్థాపకత మరియు ఆశ యొక్క కథలను గుసగుసలాడింది. ప్రకృతిని కాపాడండి, ఇది ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.